హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో మటన్ పాయ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. జనరల్గా మనకి మటన్ పాయ అనగానే తెలంగాణ గుర్తొస్తుంది. అలా కాకుండా మన ఆంధ్ర స్టైల్లో రాగి సంగటితో అన్నంతో తింటే ఆ రుచే వేరు. రాయలసీమలో అయితే ఇంక అస్సలు చెప్పనవసరం లేదు, చాలామంది ఫేవరెట్ కర్రీ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీగా ఉన్న మటన్ పాయ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 లేత మేకకాలని ఇలా ముక్కలుగా కట్ చేయించుకోండి. లేత మేకకాళ్ళు అయితేనే ఈ కర్రీకి పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడిగి శుభ్రం చేసుకున్న మేకకాళ్ళని ఒక కుక్కర్లో వేసుకోండి. వేసుకున్నాక సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. ఈలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 3 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 10 నుంచి 12 లవంగాలు, కొద్దిగా మిరియాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గసగసాలు వేసుకొని ఇది బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. మనం చేసే మటన్ పాయకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మంచి అరోమా ఇస్తుంది కర్రీకి. ఇలా ఎర్రగా వేగాక కొద్దిగా చల్లార్చుకొని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. అంటే ఒక మంచి మసాలా పౌడర్ లాగా నేను చూపించిన విధంగా చేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి పొడిగా చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగాక 1 టొమాటోని ఇట్లాగా కట్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. టమాటో కుక్ అవుతూ ఉండగా 3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. వన్స్ ఇవి బాగా కుక్ అయ్యాక ఒక మిక్సింగ్ జార్లోకి, అంటే మనం ఇందాక దేంతో అయితే పౌడర్ చేసుకున్నామో దాంట్లోకి వీటిని తీసుకొని 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని అంతా కలిపి ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇది కర్రీకి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మన 5 విజిల్స్ అయిపోయి మటన్ పాయ కూడా చాలా నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూసుకుందాం ఎలా కుక్ అయిందో. చూసారు కదా మటన్ పాయ ముక్క ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా ఉల్లిపాయలు ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కుక్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీనికి యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరని ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని అంతా మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ పాయలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలన్నిటికీ మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారు కదా ముక్కలకి మసాలా అంతా ఎంత బాగా పట్టిందో.
చివర్లో కొత్తిమీర తరుగు కొంచెం వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే ఆంధ్ర స్టైల్లో మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇది చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇది ఒకసారి చేయండి. డెఫినెట్గా వాళ్ళు అరే ఎక్కడ నేర్చుకున్నారు మీరు, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంది అని అంటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన శారదాస్ వ్లాగ్స్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో చాలా నాన్ వెజ్ అండ్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చాయో దాన్ని కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ ఈ కర్రీ ఎలా చేయాలి అలాంటిది కావాలి అని అనుకుంటే మాకు ఒక్కసారి కమెంట్ చేశారంటే నెక్స్ట్ ఆ వీడియో మీకోసం చేయడానికి మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదాస్ వ్లాగ్స్. బాయ్.